వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాహుదా కాలువలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాను వాల్మీకి సంఘాల నాయకులు అడ్డుకుని నిరసన తెలిపారు. శివాజీ విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరం లేదని, అయితే వాల్మీకి సర్కిల్ ప్రాధాన్యం తగ్గకుండా చూడాలని, కాలువలో విగ్రహం ఏర్పాటు వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వాల్మీకి సర్కిల్ పేరును కొనసాగిస్తామని, ఆక్రమణలను వారం రోజుల్లో తొలగించి 5 లక్షలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పరిస్థితి సద్దుమణగగా అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిత్తూరు బస్ స్టాండ్లో ఏదో ఉంది, ఇదే వాల్మీకి సర్కిల్. ఏ మాత్రం మార్పులు ఉండదు. ఇప్పుడే దీనిపైన బ్యూటిఫికేషన్ చేస్తాము. 5 లక్షల రూపాయలతో ఇక్కడే వాల్మీకి సర్కిల్ బోర్డు పెడతాము. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వాల్మీకి సర్కిల్ రాస్తాం. ఎక్కడ కూడా వాల్మీకి మనోభావాలు దెబ్బతినేట్టుగా వాల్మీకుల మనోభావాలు ఉండదు. నాకు కానీ ముందే చెప్పింటే నేను ఏదైతే శివాజీ గారి విగ్రహం నేను వేరే దాన్ని పెట్టేవాడు. ఏ ఒక్కరు నాకు చెప్పలేదు, నాకు అడ్డం చేయలేదు. నువ్వు 3 రోజుల ముందు వచ్చి అవుతున్నా అంటే పూర్తి కార్యక్రమం వచ్చేసి మనం వచ్చేసి మంచిది కానీ ఖచ్చితంగా మనం అందరూ సోదరభావంగా ఉన్నాము. ఇదే వాల్మీకి సర్కిల్గా ఉంటుంది. ఏ ఒక్కరు కూడా ఏ తక్కువ ఆలోచన చేసే అవసరం లేదు. ఖచ్చితంగా వాల్మీకి సర్కిల్ ఇదే ఉంటుంది. ఇప్పుడు మీరు 6 నెలలు కట్టడం జరిగింది కదా. నువ్వు నాకు ఎన్నిసార్లు కలిసినావు? మరీ వారానికి ఒకసారి కలుస్తాను. మాకు ఇష్టం లేదు. మా కుటుంబాలను పరంగా పెట్టి ఇప్పుడు 6 నెలలు కట్టడం జరిగింది. నీకు కష్టం ఉంటే ఒక్క మాట నాకు చెప్పాను. మాట ఊరికి నేరుగా మాట్లాడతాం కాబట్టి రాజకీయంగా అవుతుంది. ఇప్పుడు 6 నెలలు కట్టడం జరిగింది. మీరు 2 నెలల ముందు కూడా నాకు చెప్పింటే నేను అక్కడ విగ్రహం కూడా అప్పుడు పెట్టలే. ఏం కూడా నీకు తెలీదా? నీకు తెలియదా? అరే నీకు తెలీదా? మీరు ఎప్పుడన్నా ఒక్కరోజు వచ్చి నాకు అడిగినారా అన్నా ఇక్కడ వద్దన్నా దయచేసి ఇక్కడ పెట్టొద్దన్నా అంటే నేను పెట్టేవాడిని. ఇప్పుడు బంధువులతోటి ఉంది, బంధువులతోటి ఉంది. మీరు ఒక ఇంటినే పెట్టుకున్నారా 50 ఏళ్ళ నుంచి? ఎవరు కట్టించినారు మీకు? ఇప్పుడు నేను మీకు అంత సహాయం చేస్తే బంధువులతోటి మీకు కట్టిస్తే 2 కోట్ల రూపాయలు భవనం పెడుతుంది. ఎవరన్నా ఇచ్చాడా మీకు? మాకు బంధువులతో ముఖ్యం కాదన్నా. వరదలు వస్తే మా కుటుంబాలు గల్లంత అవుతాయి. దానికి వైడనింగ్ చేపిస్తాను. దాన్ని వైడనింగ్ చేపిస్తాను. కోట్లు ఎందుకు విగ్రహాలు కోట్లు ఎందుకు కట్టారు చెప్పండి. అది ఏమన్నా ఉంది, మధ్యాహ్నం కూర్చుందాము. మీరు ఏం చెప్పినా ఒక శాసనసభ్యులుగా మీకు ధర్మం కాదు. మీకు పెద్దపీట వేసాము, పెద్దపీట చేస్తాం. ఊరికి ఆత్రం పడద్దండి, మాట ఉండిపోతాను. మేము మిమ్మల్ని ఎక్కువ అభిమానిస్తాము. మీ మాట కాదనము. మిమ్మల్ని ఒత్తిడి చేస్తారా? మీరు చేస్తారన్న అందరికీ అన్ని చేస్తారు. మీరు ప్రజాపాలన అందించే నాయకులు. నేను కాదైతే అధికారులు మాత్రము రోడ్డుకు ఎమ్మెల్యేగా చేస్తారు.
పెట్టాలా? ఇటువంటి ఆవిషయం లేదు. నాయకులు మా మనోభావాలు తప్పినట్టుగా ఒక శాసనసభ్యులు ఉండదా? నాయకుడు మేమైతే ఒప్పుకోము. ఈ ఆవిషయంలో 14వ తేదీన 30 దీపాలు గెలుస్తాయి. దానికి ఎవరు పార్టీలో ఉన్నారు? మా యొక్క పాఠశాలకు తెలుసు కదా మీకు. మీరు చేసేది కాదు ఇది. మీకు ఒత్తిడి ఉన్నాయి. మీరు చేసేది కాదు. మా అర్థం చేసుకుంటాం. మా బలమైన సామాజిక వర్గం దూరం అవుతుంది. మీకు ఇది వాస్తవమైన మాట. అన్నగారు మీరు వచ్చే వస్తున్నా మీడియా చూడతా ఎమ్మెల్యేగా చెప్తున్నాడు. ఎన్ని రోజుల్లోనా? ఒక వారంలో రాజకీయ ఏమి లేకుండా ఎమ్మెల్యే గారు హామీ వరదలకి ఇబ్బంది పడితే రేపు ప్రమాదమని మేము ఎమ్మెల్యే గారిని ఈ విగ్రహావిష్కరణకి అడ్డుకున్నాము. అయితే ఎమ్మెల్యే గారు ఒక వార వ్యవధిలో ఎటువంటి రాజకీయం లేకుండా మొత్తం చూపించేస్తారని ఈ సభాముఖంగా విలేకరుల సమావేశంలో ఆయన బహిరంగంగా ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి మేము ఇటువంటి అనివార్య కార్యాలు చేయకుండా సామూహికంగా ఉండుకుంటాం. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి టౌన్లో గత 50 సంవత్సరాల నుంచి వాల్మీకి సర్కిల్ మా కుల పెద్దలు ఎంతో కష్టపడి ఈ వాల్మీకి సర్కిల్ ఏర్పాటు చేసి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాల్మీకి పూజలు చేసుకుంటూ మా యొక్క నినాదం ఎస్టీ కాన్సెప్ట్తో 25 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం సార్. 25 సంవత్సరాల నుంచి పోరాడుతున్న బ్రిటిష్ కాలంలోనే మమ్మల్ని వాల్మీకులుగా ఎస్టీలు చేశారు. ఈ పాలకులు అధికారులు కుమ్మక్కు రాజకీయాలు చేసి వాల్మీకులను ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలు గాను బీసీ మైదాన ప్రాంతాల్లో బీసీ గారికి పెట్టడం జరిగింది సార్. అయితే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాల్మీకులకు ఏ నాయకుడు వచ్చినా 19 మంది 20 మంది సీఎంలు మారినా కూడా వాల్మీకుల యొక్క స్థితిగతులు మారలేదు సార్. మేము ఒకటే అడుగుతున్నాం. మా కాన్సెప్ట్ అంటే ఒకటే సార్. ఎస్టీ ఒకటే ఒక నినాదంతో వచ్చిన నాయకుడల్లా యామారుస్తూ మా బతుకులు తిరిగిపోతున్నాయి కానీ చేసిన దాఖలాలు ఏం లేవు సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో వాల్మీకులు న్యాయమైన కోరిక కేంద్రానికి పంపించడం ఎస్టీ అని చెప్పేసి కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు తప్ప చేసిన దాఖలాలు ఏమి లేవు సార్. అయితే అదే నినాదంతో మదనపల్లి నియోజకవర్గంలో 50,000 మంది వైద్యులకు ఓటర్లు వాల్మీకులు సార్. అయితే చిత్తూరు జిల్లాలో మెయిన్ తలకాయ మదనపల్లి సార్. ఆ మదనపల్లిని ఈరోజు జిల్లా అభివృద్ధి చేస్తున్న పాలకులు అధికారులు మా యొక్క టౌన్లో ఒకటే ఒకటి నినాదం ఈ రాజకీయ ఎత్తుగడ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మా యొక్క వాణిని మదనపల్లి శాసనసభ్యులతో వెలబుచ్చుకుంటున్నాం సార్. ఏమి మా వాల్మీకి సర్కిల్లో ఈ సర్కిల్ అనేది అదే యాక్టివ్గా అదే ఉండారా. నెక్స్ట్ ఏమిటంటే 1996లో జూన్ 14వ తేదీన మదనపల్లి చీకట్టే సార్ ఒక బ్లాక్ డే ప్రకటించారు సార్. అప్పుడే
రాష్ట్రంలోనే అట్టడుకుపోయినటువంటి వరద బాధితుల్లో ఒక మదనపల్లి కూడా ఉంటుంది సార్. మేము సపరేట్ ఆ కులానికి, ఆ జాతికి, ఆ ఛత్రపతి శివాజీకి మేము వ్యతిరేకం కాదు సార్. మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఆ ప్రాజెక్టు అనుసంధానం సార్. ఒక ఎక్కువగా దాంట్లో మునుగోడు ప్రాంతాల్లో మా వాల్మీకిలే ఉన్నారు సార్. ఎస్టీ, ఎస్సీ, బీసీ 300 కుటుంబాలు అంత ఊరు మాలపల్లి. ఇంకోటి ఏమిటంటే రానున్న కాలంలో ఇటువంటి అక్రమ కట్టడాలు కడితే ఉండే జై వాల్మీకి, జై జై వాల్మీకి. గతంలో 1996 సంవత్సరంలో బాహుదా నదిలో జరుగుతున్నటువంటి కాలువలో బుక్కాలలో నివసిస్తున్నటువంటి వాల్మీకులు చాలామంది చనిపోవడం జరిగింది. ఆ రోజు విగ్రహం చిత్తూరు బస్టాండ్లో వాల్మీకి సర్కిల్లో ఉన్న వాల్మీకి విగ్రహం వెనకాల నుండి వంక ప్రవహిస్తున్నది. ఇప్పుడున్న అధికారులు ఆ వంకని ఆక్రమించుకుంటా ఇప్పుడు విగ్రహం ఒకటి శివాజీ విగ్రహం పెట్టారు. ఆ విగ్రహాన్ని తొలగించాలని పీజీఆర్ఎస్లో కూడా అధికారులకు కూడా చాలా మంది కంప్లైంట్లు కానీ ఇచ్చాము. నిమ్మకి నీరెట్టినట్టు ఉన్నారు అధికారులు. ఈ రోజు శాసనసభ్యులు వచ్చి చిత్తూరు బస్టాండ్ సర్కిల్ని వాల్మీకి సర్కిల్గా ప్రకటిస్తాము, 5 లక్షలు రిలీఫ్ ఫండ్ చేసి వాల్మీకి విగ్రహానికి డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ సమావేశంగా ఈ నీళ్లు పోవడానికి ఎటువంటి కట్టడాలు ఉన్నా మొత్తం వారం లోపల తొలగిస్తామని మా వాల్మీకులకు మొత్తం హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క వాల్మీకి చిత్తూరు బస్టాండ్లో అడ్డుకున్న వాల్మీకులందరూ సమావేశంగా ఎమ్మెల్యే గారు హామీ ఇస్తే ఈ అడ్డుకోవడం అనే కార్యక్రమాన్ని విరమించుకోవడం జరిగింది. ఈ అడ్డుకోవడం కార్యక్రమంలో ఎవరెవరు వాల్మీకి కుల సంఘాలు పెట్టుకున్న నాయకులు, వాల్మీకులు మేము నాయకులు అని విర్రవీగుతున్న నాయకులు, వాల్మీకి మంచి జరుగుతున్న వాల్మీకి మహర్షి విగ్రహానికి అన్యాయం జరుగుతున్న పట్టించుకునే నాయకులు ఎవరినైనా కుల బహిష్కరణ చేయాల్సిందిగా మదనపల్లి అసెంబ్లీలో ఉన్న వాల్మీకులు ప్రతి ఒక్కరూ తెలియవలసిందిగా ఈ సభాముఖంగా పత్రికా విలేకరంగా తెలియజేయడం అయినది. జై వాల్మీకి.